తమిళనాడు తిరువన్నామలైలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనకు సంబంధించి బయటకు వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ వీడియో. అంతా క్షణాల్లోనే జరిగిపోయిన వైనం. అప్పటి వరకు తేలికపాటి వర్షం, ఒక్కసారిగా దూసుకొచ్చిన వరద కాదది, బురదతో కలిసొచ్చిన వరద. ఆ వెంటనే కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రజలు తేరుకునే లోపై అప్పటికే వాటిల్లిపోయింది నష్టం. ఈ ఘటనలో మొత్తం 18 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 7 ఆ వరదలో సజీవ సమాధయ్యారు. మరో 2 మృతదేహాలను ఇంకా వెలికి తీయాల్సింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు ముందొచ్చిన ఫుటేజ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రైట్ సైడ్ ఫుటేజ్ విజువల్స్ మీరు చూస్తే కనుక మనం అదుగు ఒక్కసారిగా ఆ ఫుటేజ్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఆ తర్వాత రెండింటిని కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి చూస్తే కనుక మనకి అర్థమవుతోంది. అంటే ఒక్కసారిగా అంత స్థాయిలో ఎవరో డ్యామ్ గేట్లు ఎత్తితే కనుక నీళ్లు బయటకు వచ్చేసినట్టుగానే ఉంది. అంటే ఆ వరద ముందుగా ఒక ఇంటిలోకి ప్రవేశించింది. ఆ ఇంట్లోకి స్టాక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించే ప్రయత్నించండి. ఎందుకంటే అది రోడ్డు, వాళ్ళు సాధారణంగా రోజు నడిచి వెళ్ళే మార్గం. ఆ మార్గంలో నుంచి నడిచి వెళ్ళాలి, ఆ మార్గంలోనే బయటకు వెళ్ళాలి. ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి, తమ పని చేసుకోవడానికి అన్నిటికీ అదే మార్గం. అదే మార్గానికి పైన ఒక ఇల్లు ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా అంతలా ఎలా వస్తుంది అంటే పైన ఒక ఇంటిని డ్యామేజ్ చేసింది, ఆ ఇంట్లోకి ప్రవేశించింది, ఆ ఇంట్లోకి వరద నీరు వెళ్ళిపోయింది, చొచ్చుకుపోయింది. ఆ తర్వాత ఆ వరద ప్రవాహం ఎప్పుడైనా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు ఇల్లు ధ్వంసమయ్యాయంటే ప్రధాన కారణం ఆ కొండల్లో, అంటే ఆ కొండపైన ఉండే మట్టి ముందుగా కోరుకుపోయిన తర్వాత అక్కడ బండరాళ్ళు వదులైపోతూ ఉంటాయి, అంటే లూజ్ అయిపోతాయి. వెంటనే మట్టి కోరుకుపోవడంతో ఆ రాళ్ళు కూడా నీటితో ఈ బురద కలిసిపోతుంది. ఈ వరద కలిసి ఆ రాయిని అంత ఫోర్స్ఫుల్గా ఢీకొంటాయి. అంటే కిందకు జారిపోతూ ఉంటుంది, ఎక్కడ గ్రిప్ ఉండదు, రాయి నిలవడానికి కావాల్సినంత గ్రిప్ ఉండదు. ఆ నేపథ్యంలోని ఆ వరద కలిసి రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటుంది. రోడ్లు అంటే వాళ్ళు ఏర్పరచుకున్న చిన్న నడవలాంటిది, ఒక చిన్న నడవలాంటిది మాట. అక్కడిగా దూసుకుంటూ వచ్చేస్తాయి. ఆ మెట్ల మార్గంలో మీరు చూస్తే కనుక అదుగు అలా ఒక ఇంటిలోకి వెళ్ళిపోయి ఉంటుంది వరద అంతా పూర్తిగా ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి స్టాక్ అయిపోయిన తర్వాత అదిగో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ 2 విజువల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ విజువల్, ఆ ఫస్ట్ బాక్స్లో విజువల్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. ఎందుకంటే కనుక ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్దాం. ఎందుకు నేను ఫ్రమ్ ద బిగినింగ్ అంటున్నా అంటే కనుక మీరు చూస్తే 1వ తారీఖు 12వ నెల మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అప్పుడే భోజనాలు అవి చేస్తుంటారు. అంతా ఒక ఇంటిలోకి పూర్తిగా వరద నీరు వెళ్ళిపోయింది, చొచ్చుకు వెళ్ళిపోయింది. ఎంత కాయగలదు ఆ ఇల్లు? దాంతో బండరాళ్ళు గుద్దుకొచ్చేసాయి, ఏకంగా బండరాళ్ళు ఢీకొని వచ్చేస్తుంది. దీంతో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత ఆ ఇంటిలోకి పూర్తిగా స్టాక్ అయిపోయిన నీరు ఒక డ్యామ్ బద్దలేసుకుపోతుంది అనుకుందాం. ఒక డ్యామ్ బద్దలేసుకుపోతే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. డ్యామ్ బద్దలేసుకుపోవడం అంటే మళ్ళీ నానార్థాలు తీయడం కాదు ఇక్కడ నా అర్థం అంతా ఆ ఇంట్లోకి స్టాక్ అయింది, రిజర్వ్ అయింది అనుకుందాం, తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఉధృత అంతా ఒక్కసారిగా కొట్టుకు వచ్చేస్తుంది. సాధారణంగా ఆ నీరు కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. సాధారణంగా వర్షం పడితే కనుక వచ్చిన వర్షం అలా కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఇంత స్థాయిలో ఒక సెకండ్ల వ్యవధిలోనే ఇలా జరిగిందంటే కారణం అదే. ఒక చోట స్టాక్ అయిపోతుంది. ఆ స్టాక్ అయిన ప్రవాహం అదిగో కొట్టుకు వెళ్ళిపోయింది మాట. ఆ ఇంట్లో సామాన్లు కూడా కొట్టుకెళ్ళిపోయి. ఇదిగోండి ఇంకొక విజువల్ మీరు చూస్తున్నారు. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు అక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే అటువంటి ప్రమాదం జరిగిందో వెంటనే అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి వెంటనే ఇటువైపు వచ్చేసారు. రాబట్టి అక్కడ సేవ్ అయ్యారు. గుడికి సంబంధించి గుడి కాంపౌండ్ వాల్ అక్కడ ఒక వ్యక్తి మీరు చూస్తే బెత్తరపోయాడు ఏకంగా. అమ్మా అంటూ కూడా భయపడిపోయిన సిచ్యువేషన్ వాళ్ళు. శివాలయం అది మీరు చూస్తే శివాలయానికి సంబంధించి నంది విగ్రహం అక్కడే ఉంది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు ముందుగా వాళ్ళు అలర్ట్ అయ్యారు కాబట్టి ప్రాణాలు దక్కాయి. అక్కడ మట్టి కొరుకుపోయి కొండ చర్యలు విరిగిపడ్డాయి. తిరువన్నామలై ఆ పరిసర ప్రాంతాల్లో విధ్వంసం 1వ తారీఖున జరిగిన విధ్వంసం ఇలాంటిది కాదు. మాటల్లో చెప్పలేనంత. ఒకటే ఇక్కడ ఎప్పుడూ కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కాస్త స్పేస్ వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి అంటే కనుక అక్కడ చెట్లు అనేవి మట్టిని ఒడిసి పడతాయి. మీరు ఎంత వర్షం వచ్చినా చూడండి, మహా ఎత్తు కొంత మేరకు 1 అడుగో 2 అడుగులు కాస్త వదులికి జారుకుంటాయేమో తప్ప పూర్తిగా కిందకు కొట్టుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే కనుక ఇదే చెప్తారు. కొండ ప్రాంతాల్లో ఇల్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక్కసారి ఇదిగో
ఆ విజువల్ నేను చెప్తున్న మాటలకి సాక్షాత్కారం. ఎంత కొట్టుకొచ్చినా అక్కడ చెట్లు ఆపేస్తాయి. ఒకవేళ చెట్లు కూడా ఆపలేంత సిచ్యువేషన్ కనుక అక్కడ ఉందంటే కనుక ప్రమాదం మనం ఊహించలేం. అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఆపేస్తాయి. ఆ ప్రవాహాన్ని ఇదిగో నేను చెప్పిన మాట అది. ఆ చెట్లు అక్కడ బండరాయిని కూడా ఆపేస్తాయి. ఇదే నేను చెబుతున్న మాట. మొదటి నుంచి వాతావరణ శాఖ అంచనాలకు సంబంధించి తదనుగుణంగా నడుచుకున్నప్పుడు ప్రాంతంలో ఇటువంటి సిచ్యువేషన్స్ని మనం ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. కానీ ఇక్కడ మరి ముఖ్యంగా ప్రకృతి ప్రముఖులు చెబుతోంది ఒకటి, చెట్లను కొండ ప్రాంతాల్లో చెట్లను కీలకమైన మరి ముఖ్యంగా వేప చెట్టు కావచ్చు, లేకపోతే వేళ్ళు చాలా లోతుకు వెళ్ళిపోయి బలంగా ఉండాలి. అటువంటి చెట్లను కనుక అక్కడ ఆఫ్కోర్స్ మనమేం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొండ ఆటోమేటిక్గా ఆయా ప్రాంతాల ప్రకృతి సహజ సిద్ధంగా ఉంటాయి, ఏర్పరచుకుంటూ ఉంటుంది, వేళ్ళుణుకుపోతూ ఉంటాయి. అవి ఎంత ప్రమాదం వచ్చినా అవి కదలవు. ఎందుకంటే ఆ కొండ లోపలికి చొచ్చుకు వెళ్ళిపోతాయి. వేర్లు అంత బలిష్టంగా తయారవుతాయి, అంత బలంగా ఉంటాయి. అక్కడ మట్టిని ఇలా ఒడిసి పడతాయి కాబట్టి మట్టి జారే అవకాశం ఉంది. ఎంత జారినా అక్కడ ఆపేస్తుంది. ఆ తర్వాత వర్షం వాతావరణం కుదురుకున్న తర్వాత ఎండొచ్చి మళ్ళీ నార్మల్ అయిపోతుంది వాతావరణం. కానీ ఈరోజు ఎందుకు తిరువన్నమలైకి అటువంటి ప్రమాదం, తిరువన్నమలై ఆ పరిసర ప్రాంతాలు ఎందుకంత ప్రమాదం తలెత్తిందనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాలి. కమింగ్ టు విజువల్స్, ఒకసారి విజువల్స్ మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా జారుకుంటూ వచ్చేసాయి. ఎందుకంటే మాట్లాడుకుంటుంది అది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హృదయ విదారక దృశ్యాలు ఇవన్నీ కూడా. ఆ ఇల్లు మొన్నటి వరకు ఎవరు ఊహిస్తారు? ఇంట్లోకి బండరాళ్ళు కొట్టుకొచ్చేస్తాయా? వర్షంతో బురద కొట్టుకొచ్చేస్తుందా? ఇల్లంతా ధ్వంసమైపోతుందా? రోజు 4 మెతుకులు తిని నిండారా నిద్రపోయిన పరిస్థితి అక్కడ. అటువంటి ఇల్లు వర్షాలకు కొట్టుకుపోతుందా? ఇలాంతా బీభత్సమా? ప్రకృతి బీభత్సం సృష్టిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడొచ్చు. ఆ ఇల్లు పెంకులు మీరు చూస్తే అది ఇంటి పైకప్పు. ఆ ఇంటి పైకప్పు పూర్తిగా బురదలో మునిగిపోయింది. ఆ ఇల్లు పూర్తిగా ఇల్లు బురదలోకి కూరుకుపోయిన విజువల్స్ మనం చూస్తే కనుక హృదయ విదారక దృశ్యాలు. ఇప్పటికీ ఘటనలో దాదాపుగా 10ల సంఖ్యలో మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఇంకా 2-3 మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ నడక దారి అదంతా కూడా ఒక నడవ వాళ్ళకి వెళ్ళే దారి. కానీ ఇళ్లల్లోకి కూడా బురద చొచ్చుకొచ్చేస్తుంది. ఇల్లు ధ్వంసం అయిపోయాయి. కొంతమందికి అయితే ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇంటికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది దాదాపుగా. కొండ ప్రాంతాలు అయితే ఇంకా వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉండవు. అటువంటి నేపథ్యంలో తమ ఇంటి గడప నుంచే మృత్యువు బురద రూపంలో, విలయం రూపంలో, వరద రూపంలో వచ్చేస్తే వాళ్ళకి తప్పించుకోవడానికి అవకాశం లేక ఆ బురదలోని తమ బ్రతుకుల్ని వాళ్ళు పణం పెట్టేశారు అని అంటే కనుక బహుశా అతిశయోక్తి కాదమే. ఎందుకంటే కనుక ఒక్కసారి ఆలోచించండి, ఆ బురదలో వాళ్ళ ప్రాణాలను వదిలేసేయడం జరిగింది. ఎందుకంటే బయటికి రావడానికి అవకాశం లేదు, అక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, అక్కడ తప్పించుకొని బయటకు వెళ్ళేందుకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అక్కడ. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద బండరాళ్ళు, బురద ఒక్కసారిగా తమ మీదకి వచ్చేసాయి. దీంతో తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు. ఒక విజువల్ నేను మీకు చూపించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు విజువల్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చెప్పడానికి, ఎందుకంటే సహాయక చర్యలు ఆ మృతదేహాన్ని వెలికి తీయడానికి జరుగుతున్నాయి. ఈరోజు 2 విజువల్స్, నిన్న విజువల్, ఈరోజు విజువల్. ఒక్కసారి మళ్ళీ ఆ విజువల్కి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక మనిషి తప్పించుకుంటాడు. ఇక్కడ కూడా ఈ విజువల్లో చూడండి, లక్కీగా ఆ ఇంట్లో లెఫ్ట్ సైడ్ విజువల్ మనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో కూడా బురద వెళ్ళిపోయింది, చొచ్చుకు వెళ్ళిపోయింది. కానీ ఏంటంటే ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది. వెళ్ళిన తర్వాత కాస్త క్రమేపీ ఆ వరద తగ్గిన తర్వాత మీరు చూడొచ్చు, ఇంట్లోకి సామాన్లు వెళ్ళిపోయిన తర్వాత వరద వెళ్ళిన తర్వాత ఒక మహిళ బయటకు వస్తారు. వచ్చి చూస్తే అదుగు ఒక మహిళ, మీరు చూడొచ్చు. ఒక్కసారి చూసి అమ్మో అంటూ కూడా ఆవిడ గుండె బాధేసుకుంటుంది. మీరు విజువల్ అలాగే చూస్తూ ఉండండి. ఆవిడ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అమ్మో అంటూ కూడా ఆవిడ భయపడిపోతుంది, గుండె బాధేసుకుంటుంది. అదుగు మీరు చూడొచ్చు. అది చూసిన తర్వాత భయపడిపోయింది ఆవిడ. ఏకంగా పెద్ద పెద్ద బండరాళ్ళు, ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా షాక్ గురైపోయి నోరు వెళ్ళబెట్టేస్తుంది ఆవిడ. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మీరు చూస్తూ ఉండండి. అలాగే ఒక వ్యక్తి బయటకు వచ్చి చూశాడు. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. ఎందుకంటే పెంకుటిల్లు అవన్నీ కూడా వర్షం నీరు ఎక్కడా నిలవదు, వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారిగా అది కట్టలు తెంచుకొని వచ్చింది. దాదాపుగా సెకండ్ల వ్యవధి 46 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అయింది. దాదాపు 4-5 సెకండ్ల పాటు జరిగిన విలయం ఇది. 46 దగ్గర స్టార్ట్ అయింది. మీరు అలాగే చూస్తూ ఉండండి. 47 అయింది, 48 కూడా అవుతుంది. దాదాపుగా అంటే ఒక 2-3 మినిట్స్, 2-3 నిమిషాల వ్యవధిలోని ఆ విలయం అక్కడ, విలయం కూడా కాదు, ప్రళయం అనే చెప్పుకోవాలి. ఆ ప్రళయం మిగిల్చిన విలయానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కేవలం 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 నిమిషాల్లోని అక్కడ కొంతమంది ప్రాణాలు బలైపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు తిరువన్నమలై దగ్గర ఈ ఫెయింజల్ తుఫాను మిగిల్చిన విలయం
క్షమించాలి, ప్రళయం. ఎందుకంటే విలయం అనే మాట చాలా చిన్నది. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఇళ్లలోకి వరద బురద కలిసి ప్రళయాన్ని సృష్టించింది. ఆ తర్వాత ఇళ్ల మీదకు పడింది, ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయాయి, ఇళ్లకు ఇళ్ళు పూర్తిగా ఆ బురదతో నిండిపోయాయి. కొన్ని సందర్భాలు అయితే బండరాళ్ళు వచ్చి వాళ్ళ బ్రతుకుల్ని ఛిద్రం చేసేసాయి. మరికొన్ని చోట్ల సహాయక చర్యలు వేగవంతం చేస్తోంది. అక్కడ రెస్క్యూ ఫోర్సెస్ అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేయడం జరుగుతోంది. మృతదేహాన్ని వెలికి తీసే పనిలో పడ్డాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు, హృదయ విదారక దృశ్యాలు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాం, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పిస్తూ మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు కూడా. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.